హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న 5 HP CRI ఓపెన్ వెల్ మోటార్ అనమాట. దీన్ని కనెక్షన్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందుకైతే దీని యొక్క రీవైండింగ్ వీడియోస్ అయితే ఒక 2-3 అయితే ఉన్నాయి. అవి మన ఛానల్ ఉన్నాయి, పైన ఐ కార్డ్లో ఎండ్ స్క్రీన్లు ఇస్తా, ఒకసారి అయితే అవి అయితే చూడండి. ఈ వీడియోలో వచ్చేసి దీని యొక్క కనెక్షన్స్ అనేది ఏ విధంగా చేయాలి ఏంది అనేది ప్రాసెస్ అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి మొత్తం కూడాను మనకి 6 వైర్లు అయితే వచ్చినాయి. మీరు చూడొచ్చు, ఇవి 2 వచ్చేసేమో ఒక ఫేస్ అనమాట. మనం మొత్తం ఫినిషింగ్ అయితే చేసినాం, బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చేసినాం, మొత్తం కూడాను టేపింగ్ అయితే చేసినాం అనమాట, స్లీవ్లు పెట్టేసేసి. ఇప్పుడు ఇది కూడా ఫినిషింగ్ చేసినాం, కానీ ఒకసారి మీకైతే చూపిస్తాను నేను. ఇది చూడొచ్చు, ఈ 2 కలిపి మనకి ఒక ఫేస్ అనమాట. ఓకే, మళ్ళీ ఇది వచ్చి ఒక ఫేస్ అనమాట, ఇవి 2. మళ్ళీ ఇది వచ్చి ఒక ఫేస్ అనమాట, మొత్తం 3 ఫేస్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనకు ఆపోజిట్స్ అయితే వస్తాయి అనమాట. ఓకే, ఒకసారి అయితే ఇప్పుడు మనం వీటిని అయితే క్లియర్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మొత్తం వైండింగ్ ఏ విధంగా చేయాలి ఏంది ప్రాసెస్ అనేది ఫుల్ వీడియోస్ అయితే చేసిన, అవి తప్పకుండా అయితే చూడండి. అవి చూస్తే వైండింగ్ ఏ విధంగా చేసినాం అనేది ఒక ఐడెంటిటీ అయితే మీకు అయితే వస్తుంది. తర్వాత ఈ కనెక్షన్స్ మనం ఏ విధంగా చేయాలనేది కూడా చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది మనం మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇదొకటి వచ్చేసి ఒక ఫేజ్కి సంబంధించి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఎండింగ్ పాయింట్. ఓకే, మళ్ళీ ఈ ఫేజ్కి వచ్చేసి ఏమో ఇవి రెండింటికి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఎండింగ్ పాయింట్ అనమాట, ఇవి 2. అలానే ఈ ఫేజ్కి వచ్చేసేమో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇవి 2. ఓకే, మనం ఇప్పుడు వీటిని అయితే ఒక ఫార్ములా అయితే ఉంటుంది, ఒకసారి మీకు పేపర్ మీద అయితే రాసి పక్కన అయితే యాడ్ చేస్తా, ఒకసారి అయితే చూడండి. A1 B1 C1 అలానే A2 B2 C2 అయితే ఈ విధంగా అయితే ఉంటాయి మొత్తం ఇవి. దీంట్లో మనకి A1 B1 C1 అయితే కేబుల్కి అయితే కొట్టాల్సి ఉంటుంది. A2 B2 C2 స్టార్ అంటే కామన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. దీంట్లో A1 అనుకుందాం, ఇది A1. ఓకే, ఇది A1, ఇది సెట్ వదిలిపెడితే ఇది B1 అనమాట. ఫార్ములా ప్రకారం కొడితేనే మనకి మోటార్ అయితే రన్ అవుతుంది అనమాట. A1 సెట్ వదిలిపెడితే B1. ఓకే, B1 సెట్ వదిలిపెడితే C1, ఇది. ఓకే, ఇక్కడ మనకి 3 వేర్వేరు ఫేస్లు అయితే వచ్చినాయి అనమాట. మీరు గమనించవచ్చు, ఇక్కడ A1 ఇది ఒక ఫేస్ అనమాట, ఇది సెట్ వదిలి పెడతాం కాబట్టి ఇది B1 ఇంకొక ఫేస్. ఓకే, మళ్ళీ B1 కాంచి సెట్ వదిలి పెడితే C1, ఇది ఒక ఫేస్. మీరు చూడొచ్చు, 3 ఫేస్లు అయితే వచ్చినాయి. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మనకి 1 2 3 4, ఇది A2 అనమాట. ఇది A1 తీసుకున్నాం కదా, 1 2 3 4, ఇది A2. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి A2 అనమాట. దీన్ని చుట్టొద్దు, పక్కనే పెట్టేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ వీటిలో కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి 1 2 3 4, ఇది A2. A1 చూడబడితే B1, ఇది B1 కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇందాక లెక్క 1 2 3 4, ఇది B2 అనమాట, ఇది. ఓకే, ఇది B2. ఇక్కడ నుంచి A1 సెలబడితే B1 సెటిల్ పెడితే C1, ఈ C1 కాన్చెల్లి 1 2 3 4. ఓకే, ఇది C2 అనమాట. ఇది మనకి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఇప్పుడు మనకి వచ్చిన టూల్ అన్నీ కలిపి స్టార్ కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి స్టార్ కనెక్షన్ అనమాట. ఇవి మొత్తం 3 కూడాను మనం ఈ విధంగా కలిపేసేయాలి. ఇన్స్టలేషన్ తీసి మొత్తం కలిపేసేసినాం అనుకో, ఇది స్టార్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇవి 3 కూడా మనం ఈ కేబుల్కి అయితే RYB కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఈ 3 కూడాను.
ఓకే, ఈ 3 ఇట్లా చేసినట్లయితే మనకి స్టార్ కనెక్షన్లో మోటార్ అయితే రన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇదైతే మనకి డెల్టా కనెక్షన్ అయితేనేమో, స్టార్ డెల్టా అయితేనేమో మనకి దేనికి సపరేట్గా ఇది ఒక కేబుల్కి ఇది ఒక కేబుల్కి అయితే మొత్తం అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, మనం స్టార్టర్లు అయితే కలపాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం స్టార్ కనెక్షన్ కాబట్టి ఇదైతే మనం కామన్ చేసేసినాం. ఈ మూడింటికి కూడా ఆ కేబుల్ అయితే జాయింట్ అయితే చేసేద్దాం అనమాట. ఓకే, ఫ్రెండ్స్ ఈ 3 అయితే మనం ఇన్సులేషన్ అయితే తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఎనామిల్ అనేది పైన ఏం లేకుండా మొత్తం నీటికి గీకినట్లయితే మనకి కొంచెం కాంటాక్ట్ అనేది బరాబర్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. పైన ఎనామిల్ ఉన్నట్లయితే కొంచెం మనకి కాంటాక్ట్ అనేది సరిగ్గా కాకుండా పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అవి 3 A1 B1 C1లు ఇవి 3టికి అయితే కొట్టేసేద్దాం. ఇవి కూడా ఆ విధంగా అయితే గీకేసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది A1 కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ రెడ్ ఫేస్కి అయితే మనం కనెక్షన్ అయితే చేసేద్దాం. ఈ విధంగా ట్విస్ట్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఇది పర్ఫెక్ట్. ఈ విధంగా మనం ఇక్కడ మీరు చూడవచ్చు టేప్స్, ఇది ఇన్సులేషన్ టేపు, ఇదేమో పచ్చిలబ్బర్ టేపు. మనకి వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది అనమాట ఇవి 2 టేపులు. ఓకే, ఒకదాని మీద ఒకటి లేయర్ల వైజ్గా అయితే వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఏమో మనం ఇన్సులేషన్ టేప్ అయితే వేయాల్సి ఉంటుంది. గ్యాప్ ఇన్సులేషన్ టేప్ అయితే వేసేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క ముక్క అయితే మనం తీసుకుందాం. ఈ విధంగా ఒక 3 ముక్కలు అయితే తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇది మనం A1 అనమాట, రెడ్కి ఇచ్చినాం. తర్వాత A1 సైడ్ B1, ఇది B1 మనం ఎల్లోకి ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి మనకి CRF IHP 1.1 గేజ్ అయితే వచ్చింది. లెంత్ వచ్చేసి ఏమో 25 లెంత్ పట్టది. మనకి ట్రమ్స్ వచ్చేసి 35 ట్రమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో.
ఓకే, ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కూడా మనం ఆ విధంగా కనెక్షన్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు అయితే మీరు చూసారు మనం లేయర్ బై లేయరు పచ్చ రబ్బరు అలానే ఇన్సులేషన్ టేప్ అయితే వేసినాం. ఇప్పుడు వీటన్నిటికి కలిపి ఇన్సులేషన్ టేపు పచ్చ రబ్బరు మళ్ళీ దాని మీద ఇన్సులేషన్ టేప్ అయితే వేసేద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పచ్చ రబ్బర్ అనేది ఓకే ఈ విధంగా మళ్ళీ ఈ కేబుల్కి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ అయితే పోదు. పర్ఫెక్ట్గా అయితే మోటార్ అయితే నీళ్ళలో అయితే రన్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మనం ఇందాక ఇదైతేనేమో A1 B1 C1లో కనెక్షన్ అయితే చేసినాం కేబుల్కి. ఇది వచ్చేసేమో A2 B2 C2లో టూల్ అనమాట. A1 1 2 3 4 ఇది ఇందాకలే మీరు చూసారు. ఇప్పుడైతే దీని మొత్తం కూడా కామన్ అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీటిని కూడా ఇందాక లెక్క ఇన్స్టలేషన్ అయితే తీసుకున్నాం. ఇన్స్టలేషన్ తీసుకొని మొత్తం కూడా ఈ విధంగా పైన ఎనామిల్ మొత్తం కూడా గీకేసేద్దాం. మనం ఎనామిల్ అయితే మొత్తం కూడా గీకేసినాం. దీనికి కూడా ఈ విధంగా మనం ఇందాక ఏ విధంగా చేసినామో మొత్తం ఇన్సులేషన్ టేపు ఓకే, అలానే పచ్చి రబ్బరు మళ్ళీ ఇన్సులేషన్ టేపు నీళ్ళు దిగకుండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా అయితే మనం స్టార్ కనెక్షన్ అయితే ఈ విధంగా అయితే కొట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒకసారి మొత్తం కూడాను వీటిని ఫినిషింగ్ అయితే చేసేద్దాం. ఈ విధంగా పెట్టి మొత్తం టేపింగ్ అయితే చేసేద్దాం, వైర్లు ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా. ఓకే, మనకి పెట్టే రోటర్ అనేది ఈ వైర్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో టచ్ కావద్దు. టచ్ అయితే మాత్రం మొత్తం మనకి కొట్టకపోయి వైర్ని కూడా కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, మనం ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి ఇడిదట్టు మనం ఫినిషింగ్ చేసి టేపింగ్ అయితే చేసేద్దాం. టేపింగ్ అనేది మీరు చూడొచ్చు, మనం స్లీవులతో అయితే కడుతున్నాం. ఇవి వాటర్లో ఖరాబ్ కావు ఇదైతే స్లీవులు.
ఇక్కడ కేబుల్ అనేది మనకి బ్యాక్ సైడ్ చిప్పలకి వెళ్ళి బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం గుంజినా కానీ ఇళ్ళకి లూజ్ రాకుండా కొంచెం హెవీగా అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక 2 టాకాలు అయితే ఎక్స్ట్రా వేసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం హెవీగా ఎత్తి ఏంటంటే మనం ఎప్పుడన్నా గట్టిగా గుంజినప్పుడు లోపలికి లూసి రాకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్ని టాకాలు కూడా వేసేద్దాం ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ మనం ఫినిషింగ్ అయితే చేసుకుందాం. ఈ ఫినిషింగ్ ఎందుకంటే మనకి ఇందాక చెప్పిన మీకు రూటర్ అనేది ఎక్కడ కూడా వైర్కి అనేది తగలకుండా ఉండడం కోసం అయితే ఫినిషింగ్ అనేది. ఈ చెక్కతోటి ఎందుకు కొడుతుందంటే ఐరన్ టు ఐరన్ లోపల కాపర్ కాబట్టి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనేది చెక్కతోటి మనం కొట్టుకున్నట్లయితే మంచిగా వైర్ అనేది అణుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చూడవచ్చు. ఫైనల్గా ఇప్పుడు ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని అయితే ఒకసారి మనం లోపల కనెక్షన్ అయితే చేసినాం కదా, ఒకసారి ఈ కేబుల్ తోటి అయితే మనం కంటిన్యూటీ వస్తుందా లేదా, మోటార్ నడుస్తుందా నడవదా అనేది మనం ఇక్కడనే చూసుకోవచ్చు. ఒకసారి మీకైతే నేను చూపిస్తా. ఇది మన క్లాంప్ మీటర్. దీంట్లో మనం కంటిన్యూటీలో పెట్టి మన ఫేస్ టు ఫేస్ అనేది చెకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మీరు చూడవచ్చు మనకి 6.8 అయితే చూపిస్తుంది, ఎల్లో అను రెడ్. అలానే మనం ఎల్లో అను బ్లూ అయితే పెట్టేసేద్దాం. ఎల్లో బ్లూ కూడా 6.8 బరాబర్ అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బ్లూ అను రెడ్ అయితే పెడదాం. ఓకే, ఇది కూడా మీరు చూడవచ్చు 6.8 అయితే చూపిస్తుంది. ఈ విధంగా 3 ఫేసులు కూడా కరెక్ట్ వాల్యూ అయితే మనకి వస్తుంది. ఇది వైండింగ్ పర్ఫెక్ట్ అనమాట. అలానే వైండింగ్ కాలిపోయినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను కొన్ని వీడియోస్లలో చెప్పిన ఈ పాయింట్స్ అనేటివి ఎక్కువ తక్కువ అయితే రావడం జరుగుతుంది. ఒక ఫేజ్కి 6.8 వస్తే ఇంకో ఫేజ్కి 5.1, 4, 3 ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఈ మోటార్ కాలిపోయింది అనేసి. ఓకే, మొత్తం కాపర్ అనేది కాలి అతకపోయినప్పుడు ఏమైందంటే వాల్యూ అనేది పడిపోతుంది అనమాట, చాలా తక్కువ అయితే వస్తుంది. ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, మనం ఏ విధంగా కనెక్షన్ చేసినాం ఏంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా, మనం కనెక్షన్స్ ఏ విధంగా చేసినాం ఏంది అనేది మొత్తం ప్రాసెస్. వైండింగ్ గురించి వెళ్ళి తెలిసినట్లయితే దీని యొక్క కనెక్షన్స్ చాలా సింపుల్గా అయితే తెలుసు అనమాట. దీని యొక్క వాల్యూస్ అనేది కూడా క్లాంప్ మీటర్ ద్వారా మీకు అయితే చాలా ప్రాక్టికల్గా అయితే చూపించిన వాల్యూ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.